మీకు ఏ సమస్యలున్నా పరిష్కరిస్తానని ఆ రోజు పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఇన్ని రోజులైంది దుర్మార్గంగా ఈ పొద్దు అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగలగొట్టి ఏ సర్కులర్ లేకుండా దుర్మార్గంగా తాళాలు పగలగొట్టి ఈ పొద్దు అంగన్వాడీ సెంటర్లు నిర్వహిస్తున్నారు. కానీ అక్కడ బీగాలు పగలగొట్టి తర్వాత వాళ్ళు లాక్ చేసుకొని వెళ్ళడం జరిగింది. ప్రభుత్వము అభిమానం అంట పేద మహిళలు గర్భిణీ స్త్రీలు అక్కడ భోజనం లేక ఇబ్బంది పడుతున్నారు, అందుకే సెంటర్లు పగలగొడుతున్నామంటున్నారు. అయ్యా ఇది కరెక్టే, కానీ పగలగొట్టాక అక్కడ వచ్చిండే స్టాఫ్ అంతా ఒక్కరు కూడా లాక్ చేసుకొని పోతున్నారు. వండాల కదా పిల్లలను పిలుచుకురావాలా, వాళ్ళకి అన్నీ భోజనం పెట్టాలా, తినిపిల్ల, మూతి తుడసల్లా, పని పెట్టాలా, అవన్నీ చేయాలి కదా. కానీ ఎక్కడా జరగల. ఆ మాట చెప్పడము చిగ్గుచేటని కూడా ప్రభుత్వానికి చెప్తున్నా. మేము ఏం పాపం చేశాము? అందరికీ ప్రతి ఒక్కరికి మాకు సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా వర్తింపజేయాలా. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 11,000 ఆదాయం ఉంటే ఏం సంక్షేమ పథకాలు వర్తించమంట. మాకు ఫీజు రీయింబర్స్ లేదు, ఇండ్లు లేవు, పిల్లలకు అమ్మఒడి లేదు, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మాకు అందల. మినీ టీచర్లకు 7,000, ఆయాలకు 7,000, మెయిన్ సెంటర్లు 11,500. మేము ఏ విధంగా ఇప్పుడు బాడుగలు కట్టుకొని పిల్లలు చదివించుకొని చెయ్యాలా? ఈరోజు ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. మేము గొంతమ్మ కోరికలు అడగడంలో న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని పదే అడిగితే మాకు ఇంతవరకు మొండి వైఖరి చూపుతున్నాడు. మన సీఎం గారికి ఒకటే చెప్తున్నాము, మేము ఏం న్యాయమైన కోరికలు అడుగుతున్నాం కదా, ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి స్పందించి మా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. మరియు మన ఎమ్మెల్యే గారు అన్నాడు పువ్వు బలిసెక్కి అంగన్వాడీ టీచర్లు రోడ్డు ఎక్కినారని. నేను ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి, అనుచిత వ్యాఖ్యలు చేయడం పద్ధతి కాదు. మా అంగన్వాడీ టీచర్లందరికీ క్షమాపణ చెప్పాలి అని ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం. మాకు ఇన్ని సంవత్సరాలుగా మేమంతా ప్రజాప్రతినిధులకు ఓటేసింటేనే మీ అంతా గెలిచినారు, అందుకని మాకు కూడా న్యాయం చేయాల. మీరు ఒక ఎమ్మెల్యేలుగా ఉండి మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేసి సమస్యలన్నీ పరిష్కరించాలని సీఎం గారిని అన్నగారిని ఖచ్చితంగా అడుగుతున్నామన్నా. నువ్వు చేసేస్తావని మేము ఆశిస్తున్నామన్నా.